ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము లూకాసు వార్త 5:24. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని లూకాసు వార్తలో వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. నిజమే కదా. పాపములు క్షమించగల శక్తిమంతుడు కేవలం యేసు మాత్రమే కదా. మీరెవ్వరూ ఆ పని చేయలేరు. కాబట్టి సహోదరి, వింటున్న సహోదరుడా, ఈరోజు నీ ప్రతి పాపము కూడా ప్రభు మాత్రమే క్షమించగలడు. నీకోసమే కదా ఆయన కల్వరి శిలువలో తన విలువైన రక్తాన్ని కార్చాడు. సో ఆ విలువైన అమూల్యమైన రక్తం ద్వారా నీ ప్రతి పాపము కడగబడి నిన్ను పరలోకానికి చేర్చగల సమర్థుడు యేసు మాత్రమే అని నువ్వు తెలుసుకో. కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా ఏ పాపంలో ఉన్నావు అని ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. క్రీస్తుని కలిగి ఉండి కూడా ఇంకా పాపానికి దూరం అవ్వలేకపోతున్నావేమో. ఏ పాపంలో ఉండి నీవు ఇంకా బయటకు రాలేకపోతున్నావు. నీవెంత పాపమైనా నీ ప్రభు యొద్ద క్షమాపణ దొరుకుతుంది అని నీవు తెలుసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ప్రభువుకు మాత్రమే నీ పాపాలు క్షమించడానికి అధికారం ఉందని గమనించి ఆ విధంగా నువ్వు నమ్మి ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో మోకరించి నీ ప్రతి పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టవలసిన వాడవే ఉన్నావు. ప్రభు నీవు ఆ విధంగా చేయగలిగితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు. ఆయన పవిత్ర పరిశుద్ధ యవ్వన రక్తంతో నిన్ను కడుగుతాడు. మరి ప్రభువుని నమ్ముకుని నీవు తప్పకుండా ప్రతి పాపం విడిచిపెట్టాలి అన్న విషయం కూడా ఈరోజు ప్రభు నీతో చెప్తూ ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. 100 పాపం నీలో ఉంటే 100 పాపం కూడా నువ్వు విడిచిపెట్టవలసిందే. ఒక్కటి మాత్రమే పాపం నాలో ఉంది, అది నేను చేయకుండా ఉండలేను, మిగతా 99 విడిచిపెడతానంటే ప్రభు ఎంత మాత్రం ఒప్పుకోడు సుమా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనలాగే మనం అన్ని విషయాల్లో పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ఒక్క పాపం ఉన్న ఆయన ఒప్పుకోడు. కాబట్టి ప్రతి పాపాన్ని కూడా నీవు విడిచిపెట్టగలిగి ఉండాలి. ఈ లోకంలో ఏ మనిషి కూడా నీ పాపాలు క్షమించలేడు, ఎవ్వరూ క్షమించలేడు. కానీ ప్రభు మాత్రమే క్షమించేవాడు. కేవలం ప్రభు మాత్రమే ఆ పని చేస్తాడు. నువ్వు పశ్చాత్తాపడాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి, క్షమించమని అడగాలి. అప్పుడు ఆయన మాత్రమే నీ పాపాలు క్షమించగల సర్వశక్తిమంతుడు. కాబట్టి ఇప్పుడే నీ ప్రతి పాపం విడిచిపెట్టగలిగితే ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. అన్ని విషయాలు నీకు సహాయం చేస్తాడు. ఆయనకి మాత్రమే పాపాలను క్షమించే అధికారం ఉందని ఇప్పటికైనా నువ్వు మనస్ఫూర్తిగా నమ్మగలుగుతావు. ప్రభు పరిశుద్ధుడు. కాబట్టి నీవు కూడా అన్ని విషయాలు పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన ఉండు స్థలంలో నిన్ను కూడా ఉంచుతానన్నాడు. ఇది ఎంతో ధన్యకరమైన విషయం కదా. ఆయన ఉండే స్థలంలో నీవు ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరి ఆ స్థలం కూడా అలాగే పరిశుద్ధ స్థలము. నీవు అక్కడ ఉండాలంటే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ఆయన ఉండే స్థలంలో నీవు ఉండేలాగా సిద్ధపాటు కలిగి ఉండు. నీ పాపములు క్షమించగల సమర్థుడు యేసు మాత్రమే అని మరొక్కసారి మరి నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభు కోసం నిలబడు.